సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే. కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే, సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి, నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి, హేళనలు మన విజయానికి దోహదపడతాయి. ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమైనది అని. సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతైనది అని. తేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనది అని. కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనది అని. కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువ అని. భూమి తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మ అని. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబరం కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథలా మిగిలిపోవాల్సిందే. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోయినట్లే. నీ జీవితంలో రంగులు వెలసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు, కానీ వచ్చిన అవకాశంలో కష్టాన్ని మాత్రం చూడకు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే, మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది.